What a fantastic performance in New Zealand నుంచి 362 కొట్టి స్ట్రాంగ్ సౌత్ ఆఫ్రికా స్క్వాడ్ ని 50 రన్లతో ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కి చేరుకున్నారు. సో ఇట్స్ బిట్వీన్ ఇండియా అండ్ న్యూజిలాండ్ మార్చ్ 9th కి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. అసలు ఈ మ్యాచ్ లో ఏం జరిగింది? రచిన్ రవీంద్ర 100, కేన్ విలియమ్సన్ 100, మిచెల్ శాంట్నర్ న్యూజిలాండ్ కెప్టెన్ అద్భుతమైన 3 వికెట్లు అని రిప్లై సౌత్ ఆఫ్రికా టీంకి ఏమైంది? అసలు ఏం చేశారు ఈ మ్యాచ్లో? చాలా మాట్లాడుకోవాలి కదా. లెట్స్ గెట్ ఇన్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. అయితే ఈ సెమీఫైనల్ గురించి మాట్లాడే ముందు జెంటిల్ రిమైండర్, మీ అందరికీ వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. ముందు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. ఫైనల్ ఆఫ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇంకొక 3 రోజుల టైంలో అది రాబోతుంది. అండ్ ఫైనలీ మీ అందరి ఫేవరెట్ ఐపీఎల్ కూడా. మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇవన్నీ మీ ముందుకు వచ్చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సరే వెళ్ళి చేసేయండి. న్యూజిలాండ్ ఐసీసీ ఈవెంట్స్లో ఫెంటాస్టిక్ క్రికెట్ ఆడతారు. ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ మ్యాచ్ కూడా సౌత్ ఆఫ్రికాని 1 సైడ్ ఓడిచ్చేశారు. అయితే లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ఫస్ట్ ప్లేయింగ్ 11. సౌత్ ఆఫ్రికా కేమ్ విత్ 1 చేంజ్. వాళ్ళ కెప్టెన్ టెంబా బౌమా వెనక్కి వచ్చేసాడు. అండ్ న్యూజిలాండ్ ఏమో సేమ్ ప్లేయింగ్ 11తో ఆడారు. టాస్ అప్పుడు మిచెల్ శాంట్నర్ గెలవంగానే అద్భుతమైన డెసిషన్. మనం ప్రివ్యూలో మాట్లాడుకుందాం. టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి, గుడ్ బ్యాటింగ్ పిచ్, తర్వాత ప్రెషర్ ఉంటుంది, సెమీఫైనల్లో చేస్తాము, డియో వస్తుందా రాదా మనకు తెలియదని. పర్ఫెక్ట్ డెసిషన్. అదే చెప్పే టాస్ అప్పుడు కూడా వీ వాంట్ టు పుట్ స్కోర్ అని చెప్పేసి. ప్లస్ సౌత్ ఆఫ్రికా ఆల్సో ఆర్ చోకర్స్ వైల్ చేసింగ్. ఎన్నోసార్లు చూసాము, మళ్ళీ అదే అయింది. రైట్ డెసిషన్ అట్ ద టాస్. మిచెల్ శాంట్నర్ డైరెక్ట్గా జంపిన్ అయిపోదాము ఆ పార్ట్నర్షిప్ గురించి. బ్యాటింగ్కి వచ్చిన తర్వాత ఆ పార్ట్నర్షిప్ అయితే చేశారు కదా, కేన్ విలియమ్సన్ అండ్ రచిన్ రవీంద్ర, వా మౌత్ వాటరింగ్. ఇదైతే నిజంగా క్లాస్ కనిపించింది, ఫెనెస్ కనిపించింది. రచిన్ రవీంద్ర అయితే మీకు ఒక ఇంపార్టెంట్ ఇక్కడ గుర్తు చేయాల్సిందంటే ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నాం. రచిన్ రవీంద్ర అండ్ కేన్ విలియమ్సన్ వీళ్ళిద్దరు రన్స్ కొడతారని. దానికి కారణం ఏంటంటే బ్యాటింగ్ పిచ్ వీళ్ళు వదలరు. టెక్నిక్ ఉంది, టెంపర్మెంట్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, క్లాస్ ఉంది. చూపించారు అదంతా. రచిన్ రవీంద్ర 5వ సెంచరీ కొట్టాడు ఈ ఫార్మాట్లో. 5 ఐసీసీ టోర్నమెంట్లోనే వచ్చింది. అండ్ లీస్ట్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్లో వరల్డ్లో కొట్టిందని 13 మ్యాచెస్లోనే 5 సెంచరీలు. ఇంత ఎవరు కొట్టలే. దీని తర్వాత శిఖర్ ధవన్ 15 మ్యాచెస్లో కొట్టాడు. దట్ షో ద క్లాస్. ఫ్యూచర్ ఫ్యాబ్ 4 బ్యాటర్ ఆల్ ఫార్మాట్స్లో. డెఫినెట్లీ రచిన్ రవీంద్ర ఫ్యూచర్ క్యాప్టెన్ కూడా న్యూజిలాండ్కి. అండ్ కేన్ విలియమ్సన్, కేన్ మామా వాట్ ఎ నాక్. తను కూడా సెకండ్ ఎట్లా అంటే ఫిడిల్ ఆడాడు అనమాట. రచిన్ రవీంద్ర మంచి ఫాస్ట్ ఆడుతున్నప్పుడు తిని టైం తీసుకున్నాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ చాలా మంచిగా నడిచింది. ఒకసారి తెలిసింది ఇప్పుడు న్యూజిలాండ్ ఇంకా సేఫ్, ఇక్కడ గేర్లు చేంజ్ చేయొచ్చు అని. అప్పుడు రిస్క్ తీసుకొని ఆ ల్యాప్ షాట్స్, ఆ స్క్వేర్ కట్లు, కొంచెం మధ్యలో స్ట్రగుల్ అయ్యాడు, కానీ మళ్ళీ రిధమ్ పట్టుకున్నాడు. ఎక్స్పీరియన్స్తో కొట్టేశాడు అనమాట 100. కానీ రచిన్ నాకు మాత్రం చాలా నచ్చింది. నాకు క్లాస్ కనపడింది. ఒక్కొక్క షాట్ కొడుతుంటే ఆ స్ట్రైట్ డ్రైవ్లు అది ఇది, ఆహా మజా వచ్చేసింది. అండ్ కేన్ విలియమ్సన్ కూడా బ్యూటిఫుల్ సెంచరీ పూర్తి చేసుకుని. ఇద్దరు రన్ బాల్ కంటే ఎక్కువ ఫాస్ట్ ఆడారు అనమాట. 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశారు. దట్ ఈస్ ద సీక్రెట్ అబౌట్ దిస్ పార్ట్నర్షిప్. బ్రిలియంట్ 160 రన్స్ పార్ట్నర్షిప్. అక్కడ నుంచి గేమ్ దూరం వెళ్ళిపోయింది సౌత్ ఆఫ్రికాకి. దాని తర్వాత డారెల్ మిచెల్ 49, అది కూడా ఇంపార్టెంట్ నాక్. అండ్ ఫైనల్లీ ఏదైతే గ్లెన్ ఫిలిప్స్ ఆడాడు కదా ఆ 49 రన్స్ 180 స్ట్రైక్ రేట్తో. ఎనీవేస్ హాఫ్ టైంలో మనం అనుకున్నాము అట్లీస్ట్ సౌత్ ఆఫ్రికా ఫైట్ అయితే ఇస్తుంది. నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది వాళ్ళకి, ఎన్సెన్ దాకా బ్యాటింగ్ ఉందని చెప్పేసి వచ్చారు ఓపెనర్స్. రికెల్టన్ మంచిగా ఆడాడు. మనం అనుకున్నాం రికెల్టన్ ఈజ్ అ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ బ్యూటిఫుల్ స్ట్రైట్ డ్రైవ్స్ కొట్టాడు. కానీ కవర్ డ్రైవ్ ఆడతానికి అవుట్ అయిపోయాడు. సరే నో ప్రాబ్లం, బ్యాడ్ లక్. కానీ బౌమాకి ఏమైంది? చాలామంది అనుకో బౌమాకి ఏమైంది అసలు ఇంత స్లో? 20 బాల్స్లో 8 రన్సా 362 చేజ్ చేస్తున్నప్పుడు? నేను కారణం చెప్తా. తన మైండ్ సెట్ ఏముంటుందంటే జనరల్లీ ప్లేయర్స్కి ఏమవుతుందంటే తర్వాత డియో వస్తుంది, మంచి బ్యాటింగ్ పిచ్, మనం కూడా కొట్టచ్చు, మనం ఫస్ట్ 10 ఓవర్స్ వికెట్స్ పడకుండా పెట్టుకొని దాని తర్వాత కొడదామని చెప్పి మైండ్ సెట్తో బౌమా వచ్చాడు. ఎందుకంటే కరెక్ట్గా గుడ్ లెంత్ బాల్ వేస్తూ డిఫెన్స్ ఆడుతున్నాడు, షార్ట్ ఆఫ్ లెంత్ బాల్. కావాలంటే మీరు రిస్క్ తీసుకొని కొట్టచ్చు. అదొక మిస్టేక్ అయింది సౌత్ ఆఫ్రికా. డెఫినెట్లీ వాళ్ళు ఓవర్ థింక్ చేస్తారు. దిస్ ఈజ్ వాట్ సౌత్ ఆఫ్రికా ఓవర్ థింక్ చేస్తారు. ఇన్స్టింక్ట్తో బ్యాటింగ్ చేయరు. 362 లెట్స్ ఎంజాయ్ బ్యాటింగ్. ఫస్ట్ పవర్ ప్లే 2 వికెట్లు పడిపోయినా పర్వాలేదు, 70-80 రన్స్ కొట్టాలని మైండ్ సెట్ దిగుంటే అప్పుడు న్యూజిలాండ్ ప్రెషర్లో వెళ్ళేది. వీళ్ళు ఏం చేశారు? వికెట్స్ పెట్టుకొని తర్వాత కొడదాము, డ్యూ వస్తుంది, మంచి బ్యాటింగ్ వికెట్ కొట్టేద్దాము వికెట్స్ చేతిలో ఉంటే అని అనుకున్నారు. అక్కడే పప్పులో కాలేశారు. న్యూజిలాండ్ అంత ఈజీ రన్స్ ఇయ్యరు మిడిల్ ఓవర్స్లో, వాళ్ళకి తెలుసు. ప్లస్ డ్యూ రాలే గ్రౌండ్లో ఎక్కువ, చాలా మైల్డ్గా వచ్చింది. బాల్ ఓల్డ్ అవుతూ ఉంటే గ్రిప్ అయింది. అందుకని శాంట్నర్ 3 వికెట్లు తీసుకున్నాడు. ఎనీవేస్ బౌమా 50 కొట్టాడు కానీ ఏం ఫైదా, 70 స్ట్రైక్ రేట్.
అట్లీస్ట్ వాండెడ్ హుస్సేన్ మంచిగా ఆడాడు. వాండెడ్ హుస్సేన్ 100 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు, హీ ప్లేడ్ వెల్. కానీ బౌమా మ్యాచ్ని డెడ్ చేసేసాడు ఇనిషియల్లీ. రన్ రేట్ సౌత్ ఆఫ్రికా వాజ్ నెవర్ ఇన్ దిస్ చేస్. మిల్లర్ మంచిగా ఆడాడు, బ్రిలియంట్ సెంచరీ కొట్టాడు, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ సెంచరీ. అండ్ కానీ చూడండి, కానీ ఏం ఫైదా, మ్యాచ్ అయితే గెలవలే కదా. లాస్ట్లో 50 రన్లు షార్ట్. స్ట్రాటజీ సౌత్ ఆఫ్రికాది వెరీ స్ట్రేంజ్. అది కూడా బిగ్ మ్యాచెస్లో, సెమీఫైనల్స్, ఫైనల్స్లో దే చోక్. అది 6 runs per over ఉన్నా, 8 runs per over ఉన్నా, ఏదో ఒకటి చేసి వాళ్ళు చేజ్ మాత్రం చేయరు. ఎందుకంటే ఓవర్ థింక్ చేస్తారనమాట, ప్లాన్ చేస్తారు. మరి ఇది ఈ ఫేజ్ ఆ ఫేజ్ అని చెప్పి అంత ఆలోచించద్దు క్రికెట్లో. యూ హ్యావ్ టు ఫాలో యువర్ ఇన్స్టింక్ట్, యూ హ్యావ్ టు షో దట్ ఇంటెంట్. ఆ ఇంటెంట్ కనపడలే, బ్యాక్ ఫైర్ అయింది. 50 రన్లతో ఈ మ్యాచ్ ఓడిపోయారు. స్పెషల్ మెన్షన్ అక్కడ ఏంటంటే సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్స్, ఇన్ఫ్యాక్ట్ న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్స్ చాలా మంచిగా వేశారు, మంచి లైన్ అండ్ లెంత్. స్పెషల్ మెన్షన్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ శాంట్నర్, బ్రిలియంట్ బౌలింగ్. అది మంచి కంట్రోల్తో వేసాడు కదా, వికెట్లు 3 వికెట్లు తీసుకున్నాడు, ఇంపార్టెంట్ వికెట్స్ అన్నీ. అక్కడ ఫరక్ పడిపోయింది. అండ్ క్లాసెన్ మామ కూడా చూసుకుంటే మనం బ్యాక్ ఫుట్ వెళ్ళి 6 కొడతానికి లేదు, తగ్గలేదు. అంటే టూ లేట్. తను వచ్చేసరికి రన్ రేట్ చాలా ఎక్కువ అయిపోయింది, కొడతాం కష్టం. ఇంకోటి గేమ్ ప్లాన్ సరిగా యూజ్ చేయలేదు. మిచెల్ శాంట్నర్ ఉన్నాడు తెలుసు, మిల్లర్ని ముందే బ్యాటింగ్ పంపించాలి కదా లెఫ్ట్ హ్యాండర్, ఆ గేమ్ ప్లాన్స్ కూడా యూజ్ చేయలేదు. సో నో ప్రోయాక్టివ్ క్రికెట్, జస్ట్ గోయింగ్ త్రూ ద మోషన్. గేమ్ ప్లాన్ ఫ్లాప్ అయింది, సౌత్ ఆఫ్రికా ఓడిపోయారు. మొత్తానికి 50 రన్స్తో ఓడిపోయారు. అండ్ న్యూజిలాండ్ బికమ్స్ ద సెకండ్ టీమ్ టు క్వాలిఫై. అండ్ ఇట్స్ బిట్వీన్ ఇండియా అండ్ న్యూజిలాండ్. చాలా చాలా మజా రాబోతుంది ఈ మ్యాచ్ మాత్రము. కానీ అన్ఫార్చునేట్లీ సౌత్ ఆఫ్రికా దే ట్రైడ్ ద బెస్ట్, కానీ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. గేమ్ ప్లాన్స్ ఫ్లాప్ అయినాయి. దట్స్ ఇట్ ఫర్ ద మ్యాచ్. మరి మీరు చెప్పండి, అసలు ఈ మ్యాచ్ ఎక్కడ పోయింది సౌత్ ఆఫ్రికా? అసలు వేర్ డిడ్ దే లూజ్ దిస్? వాళ్ళ గేమ్ ప్లానా, లేకపోతే వాళ్ళ స్ట్రాటజీసా, వాళ్ళ బౌలింగ్లో పోయిందా మ్యాచ్? క్యాప్టెన్సీ సరిగా చేయలేదా? అండ్ న్యూజిలాండ్ ఎక్కడ గెలిచారు? ఎట్లా నచ్చింది మీకు ఆ పార్ట్నర్షిప్? రచిన్ రవీంద్రది, కేన్ విలియమ్సన్ది, వాళ్ళ ఫీల్డింగ్ ఎట్లా చేశారు, వాళ్ళ క్యాప్టెన్సీ ఎట్లా ఉండింది, అండ్ వాళ్ళ బౌలింగ్లో ఎట్లాంటి ఏరియాస్ చేశారు, మిచెల్ శాంట్నర్ బౌలింగ్ ఎట్లా నచ్చింది మీకు? ఇవన్నీ కమెంట్ అయితే చేయండి. వాట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మ్యాచ్? మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నథింగ్ టు టాక్ అబౌట్ దిస్ మ్యాచ్, ఎందుకంటే వన్ సైడ్ అయిపోయింది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు ఎక్స్టెండ్ దిస్. లెట్స్ కీప్ దిస్ వీడియో షార్ట్. ముందు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి మనకి. ఇండియా న్యూజిలాండ్ ఫైనల్, ఆ మ్యాచ్ గురించి ఇన్ డీటెయిల్ ప్రివ్యూ చేద్దాం మనం, మజా వస్తుంది. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కింద మీరు కమెంట్ అయితే చేయండి. వన్ మోర్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లెట్స్ కనెక్ట్ సెగ్మెంట్ కూడా చేద్దాం మనం. ఏమైనా క్వశ్చన్స్ అంటే కింద అడగండి, నెక్స్ట్ వీడియోలో అన్నీ ఆన్సర్ చేస్తాం మీకు. ఎనీథింగ్ అబౌట్ జనరల్ క్రికెట్ కానీ, నాట్ ఓన్లీ టోర్నమెంట్, ఐపీఎల్ గురించి అయినా, కరెంట్ న్యూస్ గురించి అయినా, ఎనీథింగ్ యూ ఆస్క్ మీ. నెక్స్ట్ వీడియోలో మనం లెట్స్ కనెక్ట్ వీడియో చేసి లెట్స్ ఎంజాయ్ దట్ వీడియో. టిల్ దెన్ సీ యా, టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.